టీసాట్ ప్రేక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ సో ఈరోజు జూలై కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం స్పోర్ట్స్ని అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం గతంలో ఎపిసోడ్లో స్పోర్ట్స్ డిస్కస్ చేసాం, దాని మీనింగ్ పార్ట్ అండ్ బుక్స్ అండ్ ఆథర్ దీనిలో డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి స్పోర్ట్స్లో జూలై కనుక తీసుకుంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు. సో ఇక్కడ రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఎవరైతే ఉన్నారో ఆయన జేమ్స్ మైకెల్ అండర్సన్. సో ఈయన సింపుల్గా మనం ఏమంటామంటే అండర్సన్ ఆర్ జేమ్స్ అండర్సన్ అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, మనకి అండర్సన్ ఇంగ్లాండ్ చెందిన ఫాస్ట్ బౌలర్. ఆయన ఓవరాల్గా మొత్తం టెస్టులలో వచ్చేసి సో 704 వికెట్లు అండ్ సో వన్డేలలో వచ్చేసి సో 260+ వికెట్స్. సో ఆయన 69 వికెట్స్ సాధించడం జరిగింది. సో ఓవరాల్గా ఆయన 973 వికెట్స్ సాధించాడు. సో బట్ ఈయన కన్నా ముందు తీసుకుంటే మీకు షేన్ వాన్. సో వరల్డ్లోనే మిస్టీరియస్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నారో సో షేన్ వాన్ ఆయన సో టెస్టులలో వచ్చి మనకి 708 వికెట్లు అండ్ సో నెక్స్ట్ వన్ సో వన్డే ఇంటర్నేషనల్ వచ్చేసి ఆయన మనకి 293 వికెట్స్ సాధించాడు. సో ఓవరాల్గా మొత్తం 1000 వికెట్లు సాధించినటువంటి సో ప్రపంచంలోని సో ఫస్ట్ పర్సన్ సో షేన్ వాన్. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్. సో శ్రీలంకకు చెందిన సో మిస్టీరియస్ స్పిన్నర్. ఈయన జీవితం పైన రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది. సో ముత్తయ్య మురళీధరన్ ఆయన టెస్టులలో వచ్చేసి 800 వికెట్లు సాధించాడు. సో రీసెంట్గా దీనిపైన ఒక మూవీ కూడా రావడం జరిగింది. అయితే దీనిలో విజయ్ సేతుపతి నటిస్తానని అనౌన్స్ చేయడంతో వివాదమైంది, ఆయన వైదొలిగాడు. సో ఈ మూవీ ఆధారంగా వచ్చిన సినిమాని 800. దాని డైరెక్టర్ ఎవరంటే ఎంఎన్ శ్రీపతి. ఓకేనా, డైరెక్టర్ వచ్చి ఎంఎన్ శ్రీపతి. గతంలోకి ఎగ్జామ్లు అడిగాడు, ఏది మీకు 2016 తెలంగాణ గ్రూప్ 2లో. సో మహేంద్ర సింగ్ ధోని జీవితంపై వచ్చిన ధోని ద అన్టోల్డ్ స్టోరీ సో డైరెక్టర్ ఎవరని అడిగాడు, ఆయన నీరజ్ పాండే. ఇటీవల మొత్తం 4 క్రికెటర్ల జీవితాలపై సినిమాలు వచ్చినాయి. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి 83లో ఇండియా వరల్డ్ కప్ గెలుచుకున్న సంఘటన ఆధారంగా వచ్చిన సినిమానే 83, దాని డైరెక్టర్ కబీర్ ఖాన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ముత్తయ్య మురళీధరన్ జీవితంపై వచ్చిన సినిమా సో 800, దాని డైరెక్టర్ ఎంఎన్ శ్రీపతి. అండ్ సో మనకి మహిళా లేడీ టెండూల్కర్గా పిలువబడే అండ్ అన్ని ఫార్మాట్లు కలిపి 10,000 పరుగులు సాధించినటువంటి మొట్టమొదటి భారత మహిళ మితాలీ రాజ్ జీవితంపై వచ్చిన సినిమా షెబాష్ మిత్తు, దాని డైరెక్టర్ శ్రీజిత్ ముఖర్జీ. అలాగే ధోని లైఫ్ స్టైల్పై ధోని అన్టోల్డ్ స్టోరీ వచ్చింది, దాని డైరెక్టర్ నీరజ్ పాండే. ఓకేనా. సో ఈయన 800 సాధించాడు. అండ్ ఇక వన్డే ఇంటర్నేషనల్ వచ్చేసి ఈయన 560+ వికెట్లు సాధించాడు. ఓకేనా. బట్ వీళ్ళిద్దరు స్పిన్నర్స్. సో టెస్టులలో 700 వికెట్లు సాధించినటువంటి సో ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ ఆర్ ఫేస్ బౌలర్ ఎవరైనా ఉన్నారంటే సో ఆయనే సో మనకి జేమ్స్ అండర్సన్. సో రీసెంట్గా రిటైర్ కావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏపీసీ భారతదేశం యొక్క మొదటి మహిళా పారాలింపిక్ పతక విజేత దీపా మాలిక్ను దక్షిణాసియాకు ఉప ప్రాంతీయ ప్రతినిధిగా నియమించారు అని అన్నాం. అసలేంటి ఏపీసీ అంటే ఏంటో చూద్దాం. ఏపీసీ అంటే అర్థం ఏంటంటే ఆసియా పారాలింపిక్ కమిటీ అంటాం. ఆసియా పారాలింపిక్ కమిటీ అంటే పారాలింపిక్స్ నిర్వహించడం కోసం ఏర్పడిన కమిటీ. ఓకేనా. సో ఏంటి అసలు పారా ఒలింపిక్స్ అంటే మనకు ఒలింపిక్స్ వచ్చేసి 1896 సంవత్సరంలో ఏథెన్స్లో ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా. అదే పారాలింపిక్స్ మనకి 1960వ సంవత్సరంలో ఇటలీలోని రోమ్ నగరంలో ప్రారంభం కావడం జరిగింది. సో ఇటలీ మొట్టమొదటి మహిళా ప్రధాని సో ప్రస్తుతం మనకి జార్జియో మెలోని ఉన్నారు. సో అక్కడే మీరు రీసెంట్గా G7 సదస్సు కూడా జరిగింది 2024లో. ఓకే. సో అంటే ఈ 2 ఒలింపిక్స్ గతంలో వేరువేరు సమయాల్లో ప్రారంభమయ్యాయి, వేరువేరు ప్రాంతాల్లో జరిగేవి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ ఒకే దగ్గర జరుగుతున్నాయి. ఓకేనా. ఇప్పుడు ఒలింపిక్స్ మనకు 2024 ప్యారిస్లో జరుగుతున్నాయి. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే
ఫస్ట్ ఒలింపిక్స్ జరిగిన తర్వాత, సో ఒలింపిక్స్ ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయి, ప్యారిస్లోనే, 2 ప్యారిస్లోనే జరుగుతున్నాయి. 2024 జూలై 26 నుంచి మనకు ఆగస్టు 11 దాకా ఒలింపిక్స్ జరుగుతాయి. అదే మీరు పారా ఒలింపిక్స్ ఆర్ పారాలింపిక్స్ అంటాం. ఓకే, సో ఇవి ఎప్పుడు జరుగుతున్నాయంటే మనకి ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతాయి. ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతున్నాయో అదే ప్యారిస్లో ఇవి కూడా జరుగుతాయి. ఓకేనా. ఒలింపిక్స్ నిర్వహణ కోసం IOC ఉంది. ఓకేనా, IOC అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అలాగే పారాలింపిక్స్ నిర్వహణ కోసం ఏముంటుంది అంటే IPC ఉంటుంది, అంటే ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ ఉంటుంది. ప్రపంచంలో IPC, ఆసియా ఖండంలో APC, ఓకేనా, ఇండియాలో IPA అంట. అర్థమవుతుంది కదా. సపోజ్ ఇప్పుడు ఒలింపిక్స్ కోసం ఇండియాలో ఉంది IOA. సో IOA అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంట. సో IOA ప్రెసిడెంట్గా ప్రస్తుతం మనకి ఎవరున్నారు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మనకు PT ఉషా ఉన్నారు. ఈమె కేరళలో పయోలి అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి, అందుకే ఈమె పయోలి ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తుంటారు. అండ్ అలాగే దీనికి వచ్చేసి ఇండియన్ పారాలింపిక్ అసోసియేషన్ అంటాం. ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా దేవేంద్ర జజూరియా ఉన్నాడు. గతంలో ఈయన కన్నా ముందు మనకి దీపా మాలిక్ ఉండేది. దేవేంద్ర జజూరియా 2004 ఏథెన్స్ పారా ఒలింపిక్స్లో ఆయన జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించాడు. 2016 రియో డిజైనర్లో కూడా స్వర్ణం సాధించాడు. 2021 టోక్యోలో ఆయన రజతం సాధించాడు. ఇప్పుడు ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరు, సుశీల్ కుమార్, PV సింధు, మను భాకర్. కానీ ఒలింపిక్స్లో 3 పథకాలు, అంటే పారాలింపిక్స్ అనుకోండి, అది ఒలింపిక్స్ అయినా పారాలింపిక్స్ అయినా 3 పథకాలు సాధించిన మొదటి భారతీయుడు ఎవరంటే దేవేంద్ర జజూరియా. ఆయనకు 2017లో అప్పట్లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అంటున్నాం. అది 2017లో వచ్చింది. ఆ అవార్డు పొందిన మొదటి పారాలింపిక్ క్రీడాకారుడు కూడా దేవేంద్ర జజూరియానే. ఇప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. బట్ గతంలో ఈయన కన్నా ముందు అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి దీపా మాలిక్ ఎవరైతే ఉన్నారో, సో ఆసియా పారా ఒలింపిక్ కమిటీ వాళ్ళు దక్షిణాసియా ప్రాంతానికి ఆమెను ప్రతినిధిగా నియమించడం జరిగింది. అంటే దక్షిణాసియా అంటే ఏమేమి దేశాలు వస్తాయి, సార్క్ దేశాలు వస్తాయి. మన సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటున్నాం కదా, దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య, MBBS స్పెయిన్ అంటే మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్ ఉన్నాయి కదా. సో ఈ ప్రాంతాలకే ప్రతినిధిగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, AIFF అవార్డ్స్. AIFF అంటే ఏంటంటే, సో దీన్ని మనం ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అంటాం. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అని పిలుస్తారు. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో, సో ఇది ఢిల్లీలో ఉంటుంది. అండ్ ప్రస్తుతం AIFF ప్రెసిడెంట్గా వచ్చేసి, AIFF అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి కళ్యాణ్ చౌబే అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. కళ్యాణ్ చౌబే అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓకేనా. అదే ప్రపంచంలో ఉన్న దాన్ని ఏమంటామంటే మనం FIFA అంటాం. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటాం. సో దీని ప్రెసిడెంట్ వచ్చేసి గియానీ ఇన్ఫాంటినో పనిచేస్తున్నాడు. గియానీ ఇన్ఫాంటినో సో పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక ఫుట్బాల్ వరల్డ్ కప్ కనుక తీసుకుంటే మనకి మెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ 2022లో జరిగింది. సో ఎక్కడ, ఖతార్ దోహాలో జరిగింది. సో దాన్ని అర్జెంటీనా గెలవడం జరిగింది. ఇక 2026లో USA అండ్ మెక్సికో అండ్ కెనడా, సో ఈ 3 దేశాలు కలిసి వరల్డ్ కప్ మెన్స్ ఫుట్బాల్ నిర్వహించబోతున్నాయి. ఇక 2030లో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 1930లో మొట్టమొదటిసారి వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలు ఉరుగ్వేలో జరిగిన వాళ్ళే గెలిచారు. ఇప్పుడు 1930 నుంచి 2030కి 100 సంవత్సరాలు అవుతుంది కదా. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మరి, సో స్పెయిన్ దేశంలో జరుగుతున్నాయి, అండ్ పోర్చుగల్ దేశంలో జరుగుతున్నాయి, అండ్ మొరాకో దేశంలో. ఈ 3 దేశాలు కలిసి నిర్వహించబోతున్నాయి. మొరాకో అయితే 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొన్ని స్పెషల్ మ్యాచెస్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. సో దీనిలో 3 మ్యాచ్లు. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే ఉరుగ్వే రాజధాని మాంటివీడియోలో జరుగుతుంది. ఎందుకంటే 1930లో ఫస్ట్ వరల్డ్ కప్ అక్కడే జరిగింది కాబట్టి 100 సంవత్సరాల్లో కూడా స్పెషల్ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ 2వ స్పెషల్ మ్యాచ్ వచ్చేసి అర్జెంటీనాలో జరుగుతుంది. అండ్ 3వ స్పెషల్ మ్యాచ్ వచ్చేసి పరగ్వాలో జరుగుతుంది. సో ఒరిజినల్గా మనకు వేదికలు వచ్చేసి స్పెయిన్, పోర్చుగల్ అండ్ తర్వాత మొరాకో. ఓకే. నెక్స్ట్ వన్,
సో ఏఐఎఫ్ఎఫ్ మనకి స్పోర్ట్స్ కనుక అవార్డ్స్ కనుక తీసుకుంటే 2023 పర్ఫార్మెన్స్ ఆధారంగా 24లో ఇచ్చారు. సో మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే మనకు లలియాన్ జూలా అండ్ చాంగ్టేకి వచ్చింది. అండ్ ఉమెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద తీసుకుంటే ఇందుమతి కతెరెసెన్కి వచ్చింది. అండ్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ప్రామిసింగ్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అంటే ఎదుగుతున్న క్రీడాకారుడు అన్నమాట. సో డేవిడ్ లాల్హన్ సాంగాకు వచ్చింది. అండ్ ప్రామిసింగ్ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే నేహాకు వచ్చింది. ఇక మెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్ ఖలీద్ జమీల్ అండ్ ఉమెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్ శుక్లా దత్తా. ఓకే, ఇక రెఫరీ ఆఫ్ ద ఇయర్ అంటే రామచంద్రన్ వెంకటేష్. అండ్ అసిస్టెంట్ రెఫరీ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే ఉజాల్ హల్దార్. సో ఇవి అడుగుడు జస్ట్ వచ్చేసి మీకు మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్, ఉమెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫీఫా వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఫీఫా వాళ్ళు ఏం చేశారు, 2023 పర్ఫార్మెన్స్ ఆధారంగా 2024లో అవార్డు ఇచ్చారు. సో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే ఎవరికి వచ్చింది, మనకు అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీకి వచ్చింది. అలాగే ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ తీసుకున్నారనుకోండి, ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ తీసుకుంటే మనకు ఐతానా బోన్మతి అనే మహిళకు వచ్చింది. సో ఐతానా బోన్మతి ఏంటి, స్పెయిన్కి చెందిన ఫుట్బాలర్. అండ్ లియోనల్ మెస్సీ ఏంటి, అందరికి తెలిసిన వ్యక్తి, అర్జెంటీనా చెందిన ఫుట్బాలర్. అలా ఫీఫా వాళ్ళు ప్రపంచంలో ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇచ్చినట్టుగా మనకి సో ఏఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ అవార్డు ఇస్తారు. 2024 గాను ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి సో లలియాన్ జులా చాంగ్టేకి వస్తే, అండ్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ ఇందుమతి కతిరెసాన్కి వచ్చింది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 పాయింట్స్. సో నెక్స్ట్ వన్, హంగేరియన్ గ్రాండ్ ప్రీ 2024. సో హంగేరియన్ గ్రాండ్ ప్రీ 2024 వచ్చేసి ఆస్కార్ పిస్త్రీకి వచ్చింది. ఈయన మెక్లారెన్ అనే జట్టుకు చెందినటువంటి డ్రైవర్ అన్నమాట. ఓకేనా, ఆస్కార్ పియాస్త్రీ. సో ఏంటి అసలు యాక్చువల్గా ఇక్కడ హంగేరియన్ అనే కాదు, సో గ్రాండ్ ప్రీ అని దేనంటామని మనం ఫార్ములా 1 టూర్ని పిలుస్తాం. యాక్చువల్గా మనకు ఒక ఇయర్లో 24 ఫార్ములా 1 ఉంటాయి, 24 గ్రాండ్ ప్రీలు ఉంటాయి. ఓకేనా, ఇందులో ఒక్కొక్క గ్రాండ్ ప్రీకి ఒక ఛాంపియన్ ఉంటారు. అలా 2024 సంవత్సరంలో మనకి హంగేరీ దేశంలో జరిగిన గ్రాండ్ ప్రీకి మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్త్రీ విజేతగా నిలిచాడు. ఒక్కొక్క గ్రాండ్ ప్రీకి ఒకరు ఉంటారు. ఓవరాల్గా అంటే సంవత్సరంలో జరిగిన 24 గ్రాండ్ ప్రీలు మొత్తం కలిపినాం అనుకోండి, సో అప్పుడే ఎవరు ఉంటారంటే మనకు డ్రైవర్ ఛాంపియన్షిప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 2024లో ఇంకా మొత్తం అయిపోలేదు, 2023 అయిపోయినాయి. ఇప్పుడు 2023 డ్రైవర్ ఛాంపియన్షిప్ ఎవరికి వచ్చింది అంటే మనకి మ్యాక్స్ వెర్స్టాపెన్ అనే వ్యక్తికి వచ్చింది. ఈయన రెడ్ బుల్ అనే జట్టుకు చెందిన డ్రైవర్. సో లాస్ట్ ఇయర్ ఓవరాల్ డ్రైవర్ ఛాంపియన్షిప్ ఇతనికి వచ్చింది. బట్ 2024 తీసుకుంటే ఇప్పటిదాకా 14 గ్రాండ్ ప్రీలు అయినాయి కదా, దానిలో 7 ఇతనే గెలిచాడు. సో చైనీస్ గ్రాండ్ ప్రీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి జపనీస్ గ్రాండ్ ప్రీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ, అండ్ సౌదీ గ్రాండ్ ప్రీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పానిష్ గ్రాండ్ ప్రీ, ఓకేనా. అండ్ సో నెక్స్ట్ ఎమిలియా రొమిగ్నా గ్రాండ్ ప్రీ, అండ్ కెనడియన్ గ్రాండ్ ప్రీ. ఈ 7 గ్రాండ్ ప్రీలు కూడా 2024లో సో మనకి రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ గెలిచాడు. ఇక లెవిస్ హామిల్టన్, సో ఈయన మెర్సిడెస్ డ్రైవర్, ఆయన బెల్జియన్ అండ్ బ్రిటిష్ గ్రాండ్ ప్రీ గెలిచాడు. అండ్ కార్లోస్ సేంజ్ వచ్చి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ గెలవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి హంగేరియన్ గ్రాండ్ ప్రీ సో మెక్లారెన్ డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రీ గెలిచాడు. సో నెక్స్ట్ వన్ కంటిన్యూయేషన్ బుక్స్ అండ్ ఆథర్స్. సో బుక్స్ అండ్ ఆథర్స్లో ఒక బుక్ ఆథర్ ఎవరు అని చదవడంతో పాటు అండ్ ఆ బుక్ అది ఎవరి జీవితం గురించి వివరిస్తుంది అని చదవడం కూడా ఇక్కడ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో దీనిలో ఫస్ట్ కనుక తీసుకుంటే మనోజ్ బాజ్పాయ్ ద డెఫినేటివ్ బయోగ్రఫీ. ఇక్కడ బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ 2 ఇష్యూస్ ఉంటాయి. బయోగ్రఫీ అంటే ఒకరి జీవితం గురించి వేరే వాళ్ళ పుస్తకం రాస్తే బయోగ్రఫీ అంట, ఎవరి జీవితం గురించి వాళ్ళే రాస్తే ఆటోబయోగ్రఫీ అంట. ఇది బయోగ్రఫీ.
సో మనోజ్ బాజ్పాయ్ ద డెఫినేటివ్ బయోగ్రఫీ. దీన్ని రాసింది ఎవరంటే పీయూష్ పాండే అని ఒక జర్నలిస్ట్ రాశాడు. సో వేరే వాళ్ళు రాశారు కాబట్టి దీన్ని బయోగ్రఫీ అన్నాం. అదే ఎవరికి వాళ్ళు రాసి ఏమంటాం, ఆటోబయోగ్రఫీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఆటోబయోగ్రఫీలు ఇక్కడ చూద్దాం. సో భారత్లో ఇస్ అ వెరీ వెల్ నోన్ చెస్ ప్లేయర్ ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. సో విశ్వనాథన్ ఆనంద్కి ఒక ఆటోబయోగ్రఫీ ఉంది. సో దాన్ని మనం ఏమంటామంటే మైండ్ మాస్టర్ అని పిలుస్తాం. అలాగే ద ఫేమస్ క్రికెటర్స్ ఇన్ ఇండియా యువరాజ్ సింగ్ ఉన్నారనుకోండి. సో యువరాజ్ సింగ్ ఒక ఆటోబయోగ్రఫీ ఉంది. దాన్ని ఏమంటామంటే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని పిలుస్తాం. దాన్ని 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సో మ్యాన్ ఆఫ్ ది టోర్నీ 2023లో వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది కదా, దాని మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా విరాట్ కోహ్లీ నిలిచారు. అట్లా 2011లో యువరాజ్ సింగ్. బట్ 2024 T20 వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మాత్రం బుమ్రా. ఓకే, సో యువరాజ్ సింగ్ అప్పుడు క్యాన్సర్తో బాధపడుతూ కోలుకొని ఆ తర్వాత ఆయన రాశాడు ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఇక తీసుకుంటే సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ఒకటి ఉంది, అది వచ్చేసి ప్లేయింగ్ ఇట్ మై వే. సో ప్లేయింగ్ ఇట్ మై వే. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి వెరీ రీసెంట్గా షేన్ వాట్సన్ ఈయన ఆస్ట్రేలియా క్రికెటర్. సో షేన్ వాట్సన్ వెరీ రీసెంట్గా కొత్త బుక్ రాశాడు ఒకటి ఆటోబయోగ్రఫీ. సో దట్ ఈస్ విన్నర్స్ మైండ్ సెట్. ఇది వెరీ రీసెంట్గా వచ్చింది, విన్నర్స్ మైండ్ సెట్. అండ్ అలాగే సో ఇవి ఈ మధ్యలో మనకి మార్కెట్లో వచ్చిన రకరకాల పుస్తకాలు. అండ్ మనకి వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు, ఇండియాకి చెందిన క్రికెటర్, హైదరాబాద్ క్రికెటర్. ఆయన కూడా ఒక బుక్ రాశారు, అదేంటంటే 281 అండ్ బియాండ్. అండ్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం టెస్టులలో 1000 వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్. సో మనకు వచ్చేసి ఎవరు, షేన్ వార్న్ అన్నాం. సో షేన్ వార్న్ కూడా ఒక ఆత్మకథ ఉంది, అది నో స్పిన్. ఓకేనా. అండ్ ఈ మధ్యలో మనకి 2024 T20 వరల్డ్ కప్ వెస్టిండీస్ యూఎస్ఏలో జరిగిందన్నాం కదా, దాని మొత్తం 4 బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. ఒక యువరాజ్ సింగ్ అని ఆత్మకథ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ రెండోది షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే ఉసేన్ బోల్ట్ జమైకా స్ప్రింటర్. 4 క్రిస్ గేల్. సో క్రిస్ గేల్ వెస్టిండీస్ క్రికెటర్, ఆయన కూడా 6 మిషన్ అని రాశాడు. ఇప్పుడు వరల్డ్లో అత్యధిక 6లు సాధించిన రోహిత్ శర్మ, కానీ ఒకప్పుడు అండ్ 500 6లు సాధించిన ఫస్ట్ క్రికెటర్ క్రిస్ గేల్ అని ఆత్మకథ 6 మిషన్. సో ఇవన్నీ రకరకాలు. సో అది మాత్రం బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కాదు. అండ్ నెక్స్ట్ వన్ పిఎం మోడీ రిలీజ్డ్. సో ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు బుక్స్ అన్నాం. సో వెంకయ్య నాయుడుకు చెందినటువంటి 3 పుస్తకాలని రీసెంట్గా సో నరేంద్ర మోడీ మన భారత ప్రధాని విడుదల చేయడం జరిగింది. అదేంటి, సో వెంకయ్య నాయుడు, ఓకేనా, లైఫ్ ఇన్ సర్వీస్ అంటే తెలుగులో మనం ఏమంటే ప్రజా జీవితంలో వెంకయ్య నాయుడు అని అనుకుంటాం. సో దీన్ని నగేష్ అనే వ్యక్తి రాశారు. ఆ తర్వాత సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ వెంకయ్య నాయుడు. ఓకేనా. సో దీన్ని మాజీ ఎన్నికల కమిషనర్ అయినటువంటి ఐవి సుబ్బారావు రాశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య నాయుడు లేదా దీన్ని మహానేత. సో లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య నాయుడు అంటాం. వెంకయ్య నాయుడు. సో దీన్ని వచ్చేసి మనకు సంజయ్ కిషోర్ రాశారు, లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ వెంకయ్య. సో దీన్ని సంజయ్ కిషోర్ రాశారు. సో దీన్ని ఆన్లైన్ ద్వారా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ సో విడుదల చేయడం జరిగింది. వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా చవటపాలెంకు చెందిన వ్యక్తి. ఆయన 1991 టైంలో సో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2001 నుంచి 3 వరకు ఆయన సో జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అయితే సో ప్రస్తుతం మన జాతీయ బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పనిచేస్తున్నారు. త్వరలోనే పదవీకాలం పూర్తవుతుంది. ఆయన కేంద్ర ఆరోగ్య గ్రామీణ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు. సో వెంకయ్య నాయుడు గారు 2017 నుంచి 22 వరకు మనకు 2017 నుంచి 22 వరకు ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. భారత ఉపరాష్ట్రపతి కూడా పనిచేశారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో కూడా కొన్ని పుస్తకాలు రాశారు. మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అని, అండ్ అలు పెరగని గలం విరామ మెరుగని ప్రయాణం అని కూడా ఆయన అప్పట్లో బుక్ రాయడం జరిగింది.
సో నెక్స్ట్ వన్ కార్గిల్ వార్. సో ఇప్పటిదాకా భారతదేశం జరిపిన యుద్ధాలు కనుక పరిశీలిస్తే సో 1948లో సో పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేసింది. బట్ ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. కాశ్మీర్ని కొంతవరకు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1962లో చైనాతో యుద్ధం జరిగింది. యాక్చువల్గా చైనాతో 1955లో మనకు పంచశీల్ ఒప్పందం జరిగింది. కానీ దాన్ని ఉల్లంఘించి చైనా 1962 అక్టోబర్ 20 సో యుద్ధం స్టార్ట్ చేస్తే నవంబర్ 21న ముగిసింది. సో చైనా చాలా భారత ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరిగింది అప్పుడు కూడా ఇండియా ఓడిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ 1965లో సో నెహ్రూ మరణం తర్వాత మనకు లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానిగా ఉన్నప్పుడు మళ్ళీ పాకిస్తాన్ యుద్ధానికి పాల్పడింది. ఆ యుద్ధంలో సో పాకిస్తాన్ ఓడిపోయింది, ఇండియా గెలిచింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం కూడా మన పాకిస్తాన్తో యుద్ధం చేసిన సో భారత సహాయం వల్ల బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అండ్ ఆ తర్వాత 1999లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో ఆ ప్రాంతం తిరిగి భారత్ పొందడం కోసం పాకిస్తాన్తో చేసిన యుద్ధమే కార్గిల్ యుద్ధం. సో ఈ కార్గిల్ యుద్ధం గెలిచిన తర్వాత సో ఆ యుద్ధం ముగిసిన జూలై 26ను మనం సో కార్గిల్ విజయ్ దివాస్గా నిర్వహిస్తూ ఉంటాం. సో కార్గిల్ విజయ్ దివాస్గా దీన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆ కార్గిల్ యుద్ధంలో ఏం జరిగింది అనేది ఈ పుస్తకం. అండ్ దీన్ని రాసినటువంటి వ్యక్తి కల్నల్గా పనిచేసిన వ్యక్తి ఎంబి రవీంద్రనాథ్ రాశాడు. సో దీన్ని ప్రస్తుతం వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేస్తున్న కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అనే వ్యక్తి ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రాష్ట్రాలకి గవర్నర్స్ని నియమించడం జరిగింది. మనకి గులాబ్ చంద్ కటారియా సో పంజాబ్ అండ్ చండీగఢ్కి సో గవర్నర్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. అండ్ త్రిపుర రాజవంశానికి చెందిన సో జిష్ణు ఎవరైతే ఉన్నారో సో ఆయన తెలంగాణ గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. అండ్ ఛత్తీస్గఢ్ కూడా సో రేణు అండ్ తర్వాత వచ్చేసి హరిబౌ కిసాన్ రావు ఎవరైతే బాగ్డే ఎవరైతే ఉన్నారో ఆయన రాజస్థాన్ గవర్నర్గా ఇలా సో రకరకాల కొత్త గవర్నర్స్ వెరీ రీసెంట్గా అపాయింట్ కావడం జరిగింది. కాఫీ టేబుల్ బుక్స్ ఆన్ ఫోర్ట్స్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో ఉన్నటువంటి కోటల గురించి వచ్చిన పుస్తకం ఇది. ఒక కాఫీ టేబుల్ బుక్ అంటే ఇన్ఫర్మేషన్ సంకలన చేయడం, సపరేట్గా రచయిత అంటే ఎవరు ఉండరు. సో ఎలాగో వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక విషయం డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ యునెస్కో అనే సంస్థ ఉంది, అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో. సో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రదేశాలను కట్టడాలను గుర్తించడం దీని ఉద్దేశం. ఈ యునెస్కో భారతదేశం నుంచి మొత్తం 43 ప్రదేశాలు కట్టడాలను గుర్తించడం జరిగింది. యాక్చువల్గా గతంలో 42 ఉండేవి, గతంలో 40 ఉండేవి. అయితే 2023 సంవత్సరంలో 2 కొత్తగా వచ్చినాయి. ఇది 41వది వచ్చేసి శాంతినికేతన్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి కర్ణాటకలో ఉన్నటువంటి మనకు హొయసాల దేవాలయాలు. సో ఈ 2 గుర్తించబడడంతో మొత్తం యునెస్కో ప్రపంచ వారసత్వ సో జాబితాలో భారతదేశం నుంచి 42 ఉండేటివి. సో ఇది కర్ణాటకకు చెందింది. అయితే మనకు 2024లో వెరీ రీసెంట్గా న్యూఢిల్లీలో యునెస్కో 46వ సమావేశం జరిగింది. ఈ యునెస్కో 46వ సమావేశంలో ఏం చేశారు, అస్సాంకు చెందినటువంటి మొయిడమ్స్. సో మొయిడమ్స్ అనేవి ఏంటంటే 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అస్సాం రాజుల సమాధులు, వీటినే మొయిడమ్స్ అంటారు. అంటే అస్సాంలో రాజు కనుక మరణిస్తే రాజకుటుంబీకులు ఎవరు మరణించినా వాళ్ళ సమాధి పైన పెద్ద కుప్పల్లాగా మట్టిని పోసి దానిపైన రకరకాల మొక్కలు గడ్డిని అందంగా అలంకరించే వాటిని మొయిడమ్స్ అంటారు. సో వెరీ రీసెంట్ గుర్తింపు వచ్చింది. అయితే ఈ 2024 సమావేశంలో చేర్చాలని కొన్ని కోటలను కూడా భారత ప్రభుత్వం ప్రపోజల్ చేసింది. బట్ దానికి అవకాశం రాలేదు. ఇంకా మళ్ళీ వేరే నగరంలో జరిగిన సమావేశంలో వస్తే చెప్పలేం. ఏంటా కోటలు, వాటిని శివాజీ కోటలను పిలుస్తాం. తమిళనాడు వచ్చినప్పుడు శివాజీ కోటల గురించి ఎందుకు చెప్తున్నామంటే మొత్తం ఛత్రపతి శివాజీ చెందినటువంటి 12 కోటలను చేర్చాలని ప్రపోజల్ పెట్టారు. ఈ 12 కోటల్లో 11 కోటలు మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ ఒకటి వచ్చి తమిళనాడులోని గింజీలో ఉంది. ఓకేనా. యాక్చువల్గా ఛత్రపతి శివాజీ రాజధాని రాయ్గఢ్,
ఆయన కోటలన్నీ కూడా హరిహర ఫోర్ట్ అండ్ కలంతివాన్ ఫోర్ట్ ఇట్లా అవన్నీ కూడా మనకు రాయగఢ్ కేంద్రంగా చుట్టుపక్కల ఉన్నాయి. ఒకటి మాత్రం ఆయన రాజధాని రాయగఢ్కి చాలా దూరంగా తమిళనాడు గింజి ప్రదేశంలో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 1. యాక్చువల్గా మనకు 2022 జూలై 25న సో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేశారు. సో ద్రౌపది ముర్ము గారు మనకి ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఒడిషాకు చెందినటువంటి వ్యక్తి. గతంలో ఈమె జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు. సో ప్రతిభా పాటిల్ తర్వాత భారతదేశానికి రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న రెండో మహిళ ద్రౌపది ముర్ము గారు. మన దేశంలో మొదటి రాష్ట్రపతి సో నెహ్రూ హిందూ. ఆ తర్వాత వచ్చినటువంటి జాకీర్ హుస్సేన్ మొదటి ముస్లిం రాష్ట్రపతి. అండ్ తర్వాత వచ్చేసి మనకి సిక్కు రాష్ట్రపతి కూడా ఉన్నారు. ఇలా ఒక్కొక్క మతం మనకి అనేక మంది రాష్ట్రపతులు ఉన్నారు. కేఆర్ నారాయణ్ మొట్టమొదటి దళిత రాష్ట్రపతిగా ప్రత్యేకత పొందారు. కానీ మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రత్యేకత వచ్చింది. మహిళలో తీసుకుంటే రెండో మహిళా రాష్ట్రపతి అండ్ మొదటి గిరిజన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆమె 2022 నుంచి ఇప్పటి వరకు ఆమె ఇచ్చినటువంటి రకరకాల స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీచెస్ని ఒక పుస్తకంలాగా తీసుకొచ్చారు. సో అదే మీకు వింగ్స్ టు అవర్ హోప్స్ వాల్యూమ్ 1 అని చెప్తాం. దీన్ని మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన విడుదల చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో ఆయన మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2003 నుంచి 2023 వరకు మొత్తం 20 yearsలో మధ్యలో ఒక 2 years అండ్ స్టార్టింగ్లో ఒక 2 years తప్ప మేజర్గానే ఒక 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే సిక్కింకు పనిచేసినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్. ఆయన 24 years 160 days వరకు పనిచేశారు. ఆ తర్వాత ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో ఉంటే, మూడో స్థానంలో ఉన్న వ్యక్తి సో మనకి వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి జ్యోతి బసు. సో ఫస్ట్ వన్ పవన్ కుమార్ చామ్లింగ్ అండ్ 2 మనకు వచ్చేసి నవీన్ పట్నాయక్. ఆ తర్వాత చెప్పుకోదగ్గ లిస్టులో ఈయన కూడా ఉంటారు. మహిళలు మొత్తం మన దేశంలో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే, సో ఫస్ట్ వన్ సుచేత కృపాల్ అని యూపీ, లాస్ట్ వన్ మనకు మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్. వీళ్ళందరిలో అత్యధిక కాలం పనిచేసిన జానకి రామచంద్రన్ తమిళనాడు అయితే, అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది మనకు వచ్చేసి సో షీలా దీక్షిత్ ఢిల్లీ. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే మనకి ద్రౌపది ముర్ము గారు స్పీచెస్ని సంకలనం చేశారన్నాం కదా. సో ద్రౌపది ముర్ము గారు మనకు రెండో మహిళా రాష్ట్రపతి అన్నాం. ఆమె ప్రత్యర్థి ఎవరు అంటే మనకు యశ్వంత్ సిన్హా. యాక్చువల్గా యశ్వంత్ సిన్హా పైన పోటీ చేసి గెలవడం ద్వారా సో ద్రౌపది ముర్ము గారు మనకి దేశంలో మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా వార్తల్లోకి వచ్చారు. సో యశ్వంత్ సిన్హా యాక్చువల్గా బీహార్కు చెందిన వ్యక్తి, కానీ ఆయన ప్రస్తుతం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. సో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ గతంలో జాతీయ పార్టీగా ఉండేది. సో అయితే గతంలో 8 జాతీయ పార్టీలు ఉంటే దానిలో సిపిఐ అండ్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఎన్సిపి ఈ 3 హోదా కోల్పోయినాయి. అండ్ అదనంగా ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా జాతీయ హోదా వచ్చింది. దాంతో ప్రస్తుతం ఇప్పుడు మన దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఆ జాతీయ హోదా ఇటీవల కోల్పోయిన 3 పార్టీలలో సో ఇది ఒకటి సిపిఎం అండ్ తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అండ్ తర్వాత వచ్చి ఎన్సిపి. ఓకే. సో అండ్ ఇక ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం మనకి జగదీప్ ధన్కర్ పనిచేస్తున్నారు. ఆయన రాజస్థాన్కు చెందినటువంటి వ్యక్తి. ఆయన కర్ణాటకకు చెందిన మార్గరెట్ ఆల్వా పైన గెలుపొందడం ద్వారా ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. సో ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు కూడా గతంలో గవర్నర్లుగా పనిచేసిన వాళ్ళే. సో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితేనేమో గతంలో జార్ఖండ్కి పనిచేశారు అండ్ జగదీప్ ధన్కర్ ఏమో సో గతంలో వెస్ట్ బెంగాల్ పనిచేశారు. వీళ్ళిద్దరూ ఆయా పదవులు చేపట్టే వరకు క్రియాశీలకంగా గవర్నర్లుగా పనిచేస్తున్నారు. ఓకేనా. ఇక ద్రౌపది ముర్ము గారు మనకి రీసెంట్గా ఆమె యుద్ధ విమానంలో సో ప్రయాణించారు. మనకి 2023 ఏప్రిల్లో సో రాష్ట్రపతి యుద్ధ విమానంలో ప్రయాణించారు. యుద్ధ విమానంలో ప్రయాణించినటువంటి సో 3rd ప్రెసిడెంట్ మనకి ద్రౌపది ముర్ము. అంటే గతంలో మనకి ఇద్దరు సో యుద్ధ విమానంలో ప్రయాణించారు. సో ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన యుద్ధ విమానంలో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతి. ఆ తర్వాత ప్రతిభా పాటిల్ కూడా ప్రయాణించారు. కానీ ఇదే టైంలో మనకి 2023 నవంబర్ 25న
సో భారత ప్రధాని మోడీ కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు. సో రాష్ట్రపతులు ఇప్పటివరకు 3 యుద్ధ విమానాలు ప్రయాణిస్తే యుద్ధ విమానంలో ప్రయాణించిన ఏకైక భారత ప్రధాని మోడీ సో ప్రత్యేకత పొందారు. మోడీ ఇప్పుడు ప్రస్తుతం 3వసారి మనకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన మొదటిసారి 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు సార్క్ దేశాధినేతలు హాజరయ్యారు, అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సో వాళ్ళు హాజరయ్యారు. అప్పుడు ఆయన సందర్శించిన తొలి దేశం భూటాన్. ఇక రెండోసారి అయినా 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. దానికి బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆ కూటమి నేతలు హాజరయ్యారు. అప్పుడు ఆయన సందర్శించిన తొలి దేశం 2వ టర్మ్లో మాల్దీవ్స్. ఇక 3వ టర్మ్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత G7లో ఆహ్వానితంగా పాల్గొనడం కోసం ఇటలీకి వెళ్ళాడు. సో దీనికి మనకి వచ్చేసి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అండ్ నేపాల్ ప్రధాని షేరింగ్ టోబ్గే, మాల్దీవ్స్ అధ్యక్షుడు వచ్చేసి మహమ్మద్ మైజు అండ్ సీషెల్స్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అసీఫ్. సో వీళ్ళు హాజరు కావడం జరిగింది. సో ఇది ఈరోజు ముఖ్యాంశాలు. అండ్ తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.